Hello everyone, welcome back to my channel Something New. అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్తో ఉండాలి దాని గురించి మాట్లాడాను. బట్ ఇవాళ ఎపిసోడ్లో ఫ్యామిలీ మనతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీ కనెక్ట్ ఎలా ఉంటుంది మనతో, దాని గురించి నేను మాట్లాడతాను. యూజువలీ ఆన్ అ హోల్ మన ఫ్యామిలీతో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటేనే we'll be happy. Close relationships can helps us to get better health because we are always happy with our closed ones, right? Better health kosam, depression nunchi, to fight against depression we need people around us. And who is better than our own family, tell me? బికాజ్ మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే కదా మన గురించి బాగా తెలుస్తుంది, వాళ్ళతోనే కదా మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళ వల్లే కదా మనం ఎన్ని స్ట్రగల్స్ అయినా ఫేస్ అవ్వడానికి రెడీగా ఉంటాం, రైట్? బట్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఫెయిలింగ్ బికాజ్ ఐ థింక్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్ is what is the failing point. So we are unable to communicate with our own family members properly. We are not in interaction with them. We are always busy in our own world. So సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కలిస్తే ఏముంటుంది కనెక్ట్ చెప్పండి? ఎవ్రీ నౌ అండ్ దెన్ మాట్లాడాలి, ఫోన్లో మాట్లాడాలి, వాట్సాప్ మెసేజెస్, అందరికీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రూప్స్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఎగ్జిట్ అయిపోతూనే ఉంటారు బికాస్ ఆఫ్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్. కమ్యూనికేషన్ క్లియర్గా లేకపోవడం, ఒకరంటే ఒకరికి చులకన భావం, ఇన్సల్ట్ చేసుకోవడం, అంటే sometimes very minute insults can hurt a person very badly. Many people don't recognize that and they just keep on having fun insulting people. It can be insulting in a very sweet way. చాలా చిన్న విషయం అవ్వచ్చు, బట్ అవతల మనిషికి చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది, అదే అర్థం చేసుకోవాలి కదా మనం. I think ఈ పాయింట్స్లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. అండ్ మోస్ట్ ఫ్యామిలీస్ ఆర్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ సిబ్లింగ్ రైవలరీస్. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బ్రదర్ సిస్టర్, వీరందరి మధ్యన ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండట్లేదు ఎందుకో. దే ఆర్ ఫెయిలింగ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద పెళ్ళిళ్ళు అయ్యాక మొత్తం ఫ్యామిలీయే విడిపోతున్నారు. ఆ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉంటుందో చిన్నప్పటి నుంచి అదంతా పోతుంది విత్ వన్ జస్ట్ సిల్లీ కామెంట్ వల్ల, సిల్లీ ఇన్సల్ట్ వల్ల మొత్తం. ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ హ్యావ్ టు స్టెప్ ఇన్, రైట్? చాలామంది చూశాను పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే టువర్డ్స్ ద చిల్డ్రన్. పిల్లలు 30 years 40 years వచ్చేసి ఉంటాయి, బట్ స్టిల్ దే హ్యావ్ దర్ హోల్డ్ ఆన్ దర్ చిల్డ్రన్ బికాస్ దే వాంట్ దెమ్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్, ఫస్ట్ థింగ్. అండ్ సిబ్లింగ్ మధ్యన ఎలాంటి రైవలరీస్ వచ్చినా, గొడవలు వచ్చినా పేరెంట్స్ ముందు ఉంటారు సాల్వ్ చేయడానికి. ఆ హార్మనీ అనేది పేరెంట్స్ ప్రొవైడ్ చేయాలి. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, మదర్ ఫాదర్ బోత్ ఆర్ రిటైర్డ్. దే స్టిల్ టేక్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్, దే గ్రాండ్ చిల్డ్రన్. అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వాళ్ళతో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలు, వాళ్ళందరితో ఉన్నారు, టు మెయింటైన్ దట్ హార్మనీ. దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. నాకు ఎంత ముచ్చట అనిపిస్తుందో ఆ ఫ్యామిలీని చూస్తే. అండ్ సమ్ పీపుల్ దే డోంట్ ఈవెన్ కేర్. సమ్ పేరెంట్స్ దే డోంట్, వాళ్ళు కొట్టుకుంటారు, మనకెందుకు, మన వయసు అయిపోయింది, మన పనులు మనం చూసుకున్నాం, వాళ్ళలో పని. ఇట్ ఈస్ నాట్ రైట్ కదా. దానివల్ల ఫ్యామిలీస్ అంటే ఆ సిబ్లింగ్ బాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఫర్ ఎవర్ ఉంటుంది ఆ బాండ్. సిబ్లింగ్స్, వాళ్ళ పిల్లలు ఒక సరదాగా ఉండే ఎన్వైరన్మెంట్ అంతా పాడు చేసుకుంటున్నారు కొంతమంది. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీస్లో స్టెబిలిటీ ఉండట్లేదు, ఒక డిసిప్లిన్ ఉండట్లేదు. ఎవరైతే పేరెంట్స్ అవనండి పెద్దవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్సే అవ్వక్కర్లేదు, ఇట్ క్యాన్ బి ద ఎల్డెస్ట్ సిబ్లింగ్, అన్న, అక్క, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా దే కెన్ ఆల్సో స్టెప్ ఇన్ అండ్ మెయింటైన్ దట్ హార్మనీ. ఐ థింక్ వాట్ వీఆర్ ల్యాకింగ్ నవ్ డేస్ ఇస్ డిసిప్లిన్. ఒకప్పుడు రూల్స్ ఉండేవి ఇంట్లో, యూ హ్యావ్ టు అదేర్ టు దట్ రూల్స్. అలాగే డాడీ చెప్పారు, ఇది చేస్తేనే మనకు మంచిది, ఇది చేస్తే ఇలా చేయాలి, అలా చేయాలి, రూల్స్ ఉండేవి, సెట్ ఆఫ్ రూల్స్. దానివల్ల ఏంటంటే మనకు డిసిప్లిన్డ్గా వెళ్ళేవాళ్ళు. ఫాదర్ ముందు, మదర్ ముందు సిబ్లింగ్స్ గొడవ పడడానికి భయపడేవారు. ఏమంటారో మంచిది కాదు, డాడీ కోపం పడతారు, మమ్మీ కోపం పడతారు, ఇలా ఉండేది.
ఇప్పుడు అది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో ఈజీ ఫర్ ఎవ్రీ వన్. నీకు నాకు పడట్లేదా, ఫైన్, లెట్ us గెట్ సపరేటెడ్. నీతో నాకు అవసరం లేదు, అలా అయిపోయింది సిచ్యువేషన్. సో దీనివల్ల ఏంటంటే వీఆర్ నాట్ ఫీలింగ్ సేఫ్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ షుడ్ బీ సేఫ్, right? We all expect that safe environment and that respected environment. Basically, each and everyone needs to respect each other, right? That is what adi important. Respecting each other, loving each other, that brings that safe environment for us, for our children, for their children, next generation. And so it is very important. And sometimes ఎలా అంటే నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి కొంతమందిలో. యూనో, ఒక సిబ్లింగ్, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒకరికి చాలా కోపం ఉంటుంది. అదేంటంటే నెగిటివ్లీ అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. వెన్ దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దర్ యాంగర్, ఏది పడితే అది మాట్లాడేసి, ఎవరిని పడితే వాళ్ళకి టక్కుమని కోపం వచ్చి, ఎవరు పడితే వాళ్ళకి గసిరేసి, యూనో దట్ నెగిటివ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయో అది వెరీ కంటేజియస్ అండి. అదేంటంటే మొత్తం ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ తెస్తుంది. సో యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ how much you can control yourself when you are among the family, how much you can only spread positive emotions in a family. Positive emotions are also contagious. నేను ఎక్కడో చదివాను. So that is very important. And most of the time ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇవన్నీ కొంచెం కష్టం. ఒకప్పుడు చాలా ఈజీ, ఒకప్పుడు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇలాగే ఉండేది. బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ టుగెదర్ ఎనీమోర్. In terms of కొంతమందికి వేరే ఊరిలో జాబ్, దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ with their jobs, with their professional life. So getting them back together, having that constant communication is very tough, but it can be achieved, right? When you have that understanding between your siblings or your family members, it can be achieved. You can still stay in connect, you can still communicate each other no matter world lo ekkada unna sare. Social networking has improved so much. Technological changes are developing, so there's always connect. The only thing is that how do you prioritize that connect is important, right? So these are the things are disturbing many of the families. That is why many people are in depression. ఆ ఫ్యామిలీ వల్ల వచ్చే డిప్రెషన్ వల్ల spouses are also not able to communicate well. ఇక్కడ కోపం వాళ్ళ మీద చూపించడం, ఇంట్లో డిస్టర్బెన్స్ రావడం. ఐ టోల్డ్ యూ రైట్, నెగిటివ్ ఎమోషన్స్ ఆర్ వెరీ కంటేజియస్. సో ఇది నీతో అయ్యే గొడవతో అక్కడ అయిపోదు, ఇది ఏమో మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్తాం, ఇక్కడ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, వీళ్ళేమో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఐ హోప్ ఎవ్రీవన్ కెన్ రియలైజ్ దిస్. Not every time we can be happy, not every time we can only spread positive, but we have to try, is what I'm saying. We have to try to let go of the negative emotions, anger, insulting, respect. You have to respect each other first. So that is what I want to say. Prioritize your family, prioritize what relationships are important for you, what relationships can work out for you, and how do you prioritize is important. So please keep that in mind, and thank you for watching. Please like, share and subscribe, and also follow me on Instagram. Na Instagram ID description lo pedtanu.